మన హైదరాబాద్ ఇండస్ట్రీలో ఈ స్కై స్క్రేపర్స్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఎట్లా గ్రో అవుతుంది? కొత్తగా స్కై స్క్రేపర్స్ కట్టేవాళ్ళు ఎట్లాంటి టెక్నికల్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకున్న రిక్వైర్మెంట్, మనకు ల్యాండ్ విస్తారంగా ఉంది, మనకేమి బౌండరీస్ ఫిక్స్ అయ్యి మనం ఇంతకంటే ముందుకు వెళ్ళలేము అనే పరిస్థితి అయితే లేదు. జియోగ్రఫిక్ బ్యారియర్స్ లేవు, మనకు కంఫర్ట్ ల్యాండ్ ఉంది, మనం ఇట్లా పెరుక్కుంటూ పోవచ్చు. కానీ అదొక ట్రెండ్ స్టార్ట్ అయింది, దానికి నేను అగైనిస్ట్. ఎన్విరాన్మెంట్ మొత్తం పాడు చేస్తున్నాం మనం. రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, వాటర్ సోర్స్ లేదు, కానీ 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు బిల్డింగ్లు కడుతున్నాం. ఒక ఎకరంలో FSI రేషియో ప్రకారం, సరే ఇది నా పర్సనల్ ఒపీనియన్, మేబీ ఇది నేను ఎవరిని విమర్శించడం కోసం చెప్పేది కాదు. ఒక ఎకరానికి 1,20,000 స్క్వేర్ ఫీట్ కట్టేయాల్సిన ప్లేస్లో 4 లక్షలు 5 లక్షల స్క్వేర్ ఫీట్లు కడుతున్నారు. దానికి ఫైర్ సేఫ్టీ ఎంత ఉంది ఎవరికి తెలియదు, మన దగ్గర ఎక్విప్మెంట్ ఎంత ఉంది తెలియదు. సరే, తీసుకోవాల్సిన ప్రొటెక్షన్ అయితే తీసుకుంటున్నారు, కానీ రేపు ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో తెలియదు. రెండవది, ఇప్పుడు ఈ టవర్లు ఈ జనరేషన్ కాడికి ఓకే, నెక్స్ట్ జనరేషన్ కాడికి వచ్చేసరికెల్లా బర్డెన్ అయితే ఎట్లా అంటే వాళ్ళకు వచ్చే ల్యాండ్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. ఒక యూనిట్కు ఓ ఎకరానికి 1,00,000 స్క్వేర్ ఫీట్లు కనుక చేస్తే 70-80 స్క్వేర్ ఫీట్లు అట్లా బిల్టప్ ఏరియాని బట్టి వస్తుంది. 80 గజాలు 70 గజాలు అట్లా USD. వీడికి వచ్చేసరికి 10 కూడా రావట్లేదు, ఒక దగ్గర 10-20 వేల కంటే ఎక్కువ ఉండదు. అవును సార్. 50 సంవత్సరాలు లేదంటే 70 సంవత్సరాల తర్వాత దాని లైఫ్ అయిపోయింది. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే కస్టమర్ పైసలు పెట్టుకోవాలి. అదే ఒకవేళ హైరైజ్డ్ కాకుండా ఉంటే దాన్ని నామ్స్ చేంజ్ అవుతాయి కాబట్టి ఎవరైనా డెవలప్మెంట్కి తీసుకుని ఎంతైతే మన ఏరియా ఉందో అంత కట్టియడానికి అవకాశం ఉంటుంది, మిగిలింది అతను కట్టుకుంటాడు. ఈ అవకాశం ఉండకపోవచ్చు. సరే, ఇప్పుడైతే ట్రెండ్ నడుస్తుంది, అందరు కూడా ఇప్పుడు ఈ కస్టమర్స్ కూడా హైరైజ్డ్ బిల్డింగ్ని ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వరకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో చెప్పలేము. ఇప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం బిల్డర్లు అందరూ కూడా సేఫ్టీ తీసుకుంటున్నారు. ఎక్విప్మెంట్స్, ఫైర్, దానికి సంబంధించి ఏమేమి ఉన్నాయి, లిఫ్ట్లు, ట్రాన్స్పోర్టేషన్లు అన్నీ కూడా చేస్తున్నారు. సరే, గవర్నమెంట్ కూడా ఇప్పుడు మనకు ఈ వాటర్ సోర్సెస్ మళ్ళీ కృష్ణానది నుంచి సెకండ్ ఫేజ్ ఇంకేదో ప్రయత్నాలు చేస్తున్నది, పాపులేషన్ పెరుగుతూ ఉన్నది కాబట్టి వీలైనంత కాడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్ బాగానే అవుతుంది. హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కావచ్చు, రోడ్లు కావచ్చు చేస్తున్నారు. అయినా సరే కంఫర్టబిలిటీ అయితే లేదు, లోడ్ చాలా ఉంది. సిటీ మీద పొల్యూషన్ కూడా బాగా పెరిగింది.